ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఆర్షి యూనిక్ క్యూట్. అందరికీ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. మీరు దివాళీ మంచిగా జరుపుకోండి. మేమైతే దివాళీకి కొత్త డ్రెస్, కొత్త జీన్స్ వేసుకున్నాము ఫ్రెండ్స్. కూడా దివాళీకి కొత్త బట్టలు వేసుకున్నారా ఫ్రెండ్స్? సేఫ్ అయినా హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. అందరూ బాంబులని సేఫ్గా కాల్చుకోండి. కానీ బాంబులు కాల్చేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. నాకైతే దేవుని పూజ ఇలా చేశాను ఫ్రెండ్స్. చూడండి, డబ్బులు పెట్టుకున్నాను. జాగ్రత్త, బాయ్. మేమైతే ఈవినింగ్ డెకరేషన్ చేసుకోవడం స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. దీపావళి తెలిసిన గురించి చెప్తాను ఫ్రెండ్స్. దీపావళి అంటే దీపాల పండగ అని అర్థం. దీపావళి ముందు అందరూ ఇళ్ళను శుభ్రం చేసి అలంకరించుకుంటారు. దీపావళి పండగ రోజున ఇంటి నిండా దీపాలతోనే అలంకరిస్తారు. ఈ రోజు చీకటిపై వెలుగుకు గెలుపు అని సూచిస్తుంది. దీపావళి రోజున అందరూ కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటారు. పురాణాల ప్రకారం ఇప్పుడు రావణాసుని చంపాడు. అందుకే దీపావళిని చేసుకుంటారు. రాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు కావడం వల్ల దీన్ని దీపావళి పండుగను జరుపుకుంటారు. ఆ రోజున ప్రజలందరూ రాముడికి స్వాగతానికి దీపాలు వెలిగిస్తారు. అందుకే దీన్ని దీపావళి అంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. శుభం జరగాలని కోరుకుంటారు. దీపావళి గురించి ఇంకొక స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్, చిన్నది. గణేశుడు కృష్ణుడు పాలతో రావణాసుని తయారు చేస్తాడు. చేసి దానికి టపాకాయలన్నీ కడుతాడు. గణేశుడు కృష్ణుడు రాముడిని పిలవడానికి వెళ్తారు. ఇప్పుడు రావణాసుడు ఇంటికి వచ్చి జనాలందరినీ అల్లకల్లోలం చేస్తాడు. అప్పుడే రాముడు వచ్చి రావణుడిని చంపి ప్రజలందరినీ కాపాడతాడు. అందుచేత దీపావళి జరుపుకుంటారు. దీపావళి పండుగ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. దీపావళి పండుగ ముఖ్య ఉద్దేశం అజ్ఞానం అనే ఛాయలు తొలగించి పాలు వెలిగించడం. దీపావళి పండుగ రోజున చాలా రకాల పిండి వంటలు చేస్తారు. తన దగ్గరి వాళ్ళని పిలిచి భోజనం పెడతాడు. ఛాయల్ని పంచి పెడతారు. కాలం అందరూ దీపావళిని అలంకరించుతారు. ఇక్కడ మేము డెకరేషన్ చేయడానికి చాలా బాగా పట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ మా తమ్ముడిని మేము పడుకోబెట్టాము ఫ్రెండ్స్. అందుకే మేము ప్రశాంతంగా పని చేసుకుంటున్నాం. లేకపోతే గోల ఫ్రెండ్స్. అస్సలు చేయనీయడు. చేస్తే చాలు నేనేస్తా అంటాడు. వానికి ఎలా వేయన్నో తెలియదు. అందుకే మేము ఫస్ట్ వాడిని పండుకోబెట్టి మా పని మేము చేసుకుంటాము. మేమైతే ఫస్ట్ డెకరేషన్ కూడా అన్నీ తెచ్చిపెట్టుకున్నాం ఫ్రెండ్స్. అవి ఇక్కడిక్కడ పూలు గంట దూరం వెళ్ళి తీసుకున్నాం ఫ్రెండ్స్. మా డాడీ ఏమో షాప్ దగ్గర ఉన్నాడు. మేమేమో ఆ పూల దగ్గరికి ఆ చెట్ల దగ్గరికి అంత దూరం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చాక మాకు కాళ్ళ నొప్పి లేసాయి. పూలన్నీ చుంచాను ఫ్రెండ్స్. తర్వాత మా మమ్మీ అన్నీ సెట్ చేస్తుంది. మా హనీ వచ్చాక నేను కొన్ని బాంబులు పేస్తానంతే. అస్సలు వద్దంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా మమ్మీ అమ్మవారి పాదాలు చేస్తుంది ఫ్రెండ్స్. మేము సర్కిల్లోనే గుండ్రం వచ్చిందా ఫ్రెండ్స్. సరే, మా మమ్మీకి నేను పూలు చుంచడం, అలా ఆకులు చుంచడం, పూలు చుంచడం అలా హెల్ప్ చేశాను ఫ్రెండ్స్. నేను మా డెకరేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారి పాదాలు బాగా వచ్చాయా ఫ్రెండ్స్? కరెక్టే వచ్చాయా? కరెక్టే వస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా అలా మాట్లాడుకుంటూ డెకరేషన్ చేసాము ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే మీ ఇంట్లో డెకరేషన్ చేసుకున్నారా? డెకరేషన్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి. మాకైతే 2 hours పట్టింది ఫ్రెండ్స్. దాన్ని కష్టపెట్టి ఫుల్ కష్టం పెట్టాం ఫ్రెండ్స్. లాస్ట్కి ఒక ప్లేట్ తీసుకొని ఆకులను అలా పెట్టేసి మేము ఆరెంజ్ కలర్ వేసాము. తర్వాత మధ్యలో ఆరెంజ్ కలర్ వేసి పువ్వులు వేసాం ఫ్రెండ్స్, వైట్వి. తర్వాత దాని మధ్యలో గ్రీన్ దీపం పెట్టాము.
కి కలర్ వేసాము ఫ్రెండ్స్. ముందు కామెంట్ చేయండి. తర్వాత మా ఇంటి బయట దీపం, మా ఇంటి కాడ గడపకి మంచిగా శుభ్రం చేసుకొని డెకరేషన్ పువ్వులు వేసాము ఫ్రెండ్స్. తర్వాత డెకరేషన్ అయిపోయాక దాని మధ్యలో రెడ్ కలర్ది వేసాము ఫ్రెండ్స్. మా మమ్మీ పిండితోని ముగ్గేస్తుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. బాగుంది కదా ఫ్రెండ్స్ ముగ్గు. నాకు ఒక ప్లాన్ గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. ఇలా అయితే ఏం లేకుండా బాగాలేదు. అప్పుడే మా మమ్మీకి చెప్పాను, మా మమ్మీ ఇవి లోపల రెడ్ కలర్ ఇవ్వు చాలా బాగా ఉంటుందని మమ్మీ చెప్పినాక వేస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీ మమ్మీకి ఎవరైనా హెల్ప్ చేశారా? కింద కామెంట్ చేయండి. హెల్ప్ చేస్తే నాకు చెప్పండి. ఇలా అయితే మేము దీపావళిని చాలా బాగా డెకరేషన్ చేసుకున్నాము ఫ్రెండ్స్. సెలబ్రేట్ కూడా చేసుకున్నాము. మీరు బాంబుల షాపుకి వెళ్ళి ఫుల్ బాంబులు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా దీపావళి రోజు ఫుల్ బాంబులు పేల్చారా? పెద్ద డాడీ వాళ్ళ షాప్లోనే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మా డాడీ వంతుండు వచ్చాక, రే ఈ షాప్ అంతా మనది, నీకు ఇష్టం ఉన్న బాంబులే పేల్చుకో, నీకు పేరు వచ్చిన బాంబులు పేల్చుకో అన్నాడు ఫ్రెండ్స్. అందుకే నాకు వచ్చిన బాంబులు అన్నీ తీసుకున్నా ఫ్రెండ్స్. ఈవినింగ్ వస్తే నైట్ వరకు ఉన్నాను ఫ్రెండ్స్. కూడా బాంబులు పేల్చాలి ఫ్రెండ్స్ దివాళీకి. మేము దివాళీ రోజు సేమియా చేసుకొని తిన్నాము ఫ్రెండ్స్. స్వీట్ నైవేద్యం పెట్టాము ఫ్రెండ్స్. లాస్ట్కి ఈవినింగ్ అందరూ రెడీ అయ్యి ఫొటోస్ దిగాము. దేవుడికి పూజ చేసుకొని ఆ ప్లేట్లో డెకరేషన్ చేసాం ఫ్రెండ్స్. ఆ ప్లేట్తోనే మేమందరం ఫొటోస్ దిగాం. మా డ్రెస్సులు బాగున్నాయా ఫ్రెండ్స్? మా తమ్ముడికి పట్టుకోరాదని నేను కొంచెం పట్టుకున్నా. మా మొత్తం డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్. మా మమ్మీ ఇంటి బయట చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. మొత్తం డెకరేషన్ అయితే ఫుల్ బాగుంది. దీపాలతో ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. అమ్మవారి పాదాలు మీకు నచ్చాయా ఫ్రెండ్స్? నచ్చితే కింద కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి వీడియోస్ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ దివాళీ. ఉంటా, బై.